హే ఎవ్రీవాన్, లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ మిలయ అండ్ సుజ్జి కలెక్షన్ ఇష్యూ. సో మీరు చూసుకున్నట్టయితే ఇట్స్ మిలయ తను ఒక ఫేమస్ యూట్యూబర్. సుజ్జి కలెక్షన్స్ వాళ్ళేమో డ్రెస్సెస్ అనేది డిజైన్ చేస్తారు. సో ఇట్స్ మిలయ వాళ్ళు ఏం చేశారంటే సుజ్జి కలెక్షన్ వాళ్ళకి మెసేజ్ అయితే చేశారు. హలో మ్యామ్, నేను కొలాబ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అని. అంటే ఫస్ట్ ఇట్స్ మిలయ వాళ్ళే సుజ్జి కలెక్షన్స్కి పెట్టారు. నేను ఈ పాయింట్ ఎందుకు రిపీటెడ్గా మాట్లాడుతున్నానంటే ఈ మెసేజ్ అనేది ఇట్స్ మిలయ వాళ్ళు డిలీట్ చేశారు. సో దట్ సుజ్జి కలెక్షన్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తున్నట్టు కనిపించడానికి. సో ఇట్స్ మిలయ వాళ్ళు 21 అక్టోబర్కి మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేస్తే వీళ్ళు ఒప్పందం పెట్టుకొని ఈమె సుజ్జి కలెక్షన్స్ వాళ్ళేమో 2 డ్రెస్సెస్ విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ 1000 రూపీస్ వాళ్ళకి ఫ్రీగా పంపించడం అయితే జరిగింది, కొలాబ్ చేసుకుంటారని. సో దాని తర్వాత 1 మంత్ అయిపోయింది. 12th నవంబర్ వరకు వాళ్ళు పాపం కొలాబ్ అనేది చేయలేదు సుజ్జి కలెక్షన్స్ది. సో ఈమె అయినా సరే ఓపిక పట్టుకొని నవంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్కి మెసేజ్ చేసింది. అయినా సరే వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టి ఓకే నాకు ఇది వర్క్ ఉంది, అది వర్క్ ఉంది, నా నానమ్మ చచ్చిపోయింది, అది ఇది అని డిలీట్ చేశారు. దాని తర్వాత 11th డిసెంబర్కి పాపం మళ్ళీ మెసేజ్ చేసింది. అయినా సరే వాళ్ళు రెస్పాండ్ లేదు. పాపం మళ్ళీ 4 డేస్ తర్వాత 15th డిసెంబర్కి మళ్ళీ మెసేజ్ చేసింది, ఎప్పుడు చేస్తారు సిస్ అని. మళ్ళీ 15th డిసెంబర్కి ఏం చెప్పింది, నేను పక్కా 16th డిసెంబర్కి చేస్తా అన్నది. బట్ 17th డిసెంబర్ వరకు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాండ్ లేదు. మళ్ళీ 25th డిసెంబర్కి మళ్ళీ మెసేజ్ చేసింది సిస్ అని. అయినా సరే రెస్పాండ్ లేదు. మా పాపం 2 డేస్ వెయిట్ చేసి 27th డిసెంబర్కి మెసేజ్ చేసింది. అయినా సరే నో రెస్పాండ్. మళ్ళీ 27 డిసెంబర్కి మళ్ళీ టుమారో పక్కా చేస్తానన్నది, అంటే 28 డిసెంబర్కి పక్కా చేస్తా అన్నది. బట్ అయినా సరే ఆమె దగ్గర నుంచి ఏం రెస్పాండ్ అయితే పాపం రాలేదన్నమాట. 28 డిసెంబర్కి చేస్తా అన్నది, 30 డిసెంబర్కి కూడా పాపం మేము మెసేజ్ చేస్తూనే ఉంది, నా కొలాబ్ ఎప్పుడు చేస్తారని. అయినా సరే వాళ్ళు అసలు రెస్పాండే అవ్వలేదు. మళ్ళీ ఆమె నానమ్మ చచ్చిపోయింది అంటే పాపం మేమే చాలా కేరింగ్గా ఓకే టేక్ కేర్ సిస్ అని గ్యాప్ ఇచ్చేసింది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ ఆమె గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 15th ఫెబ్కి చేసింది. మళ్ళీ 15th ఫెబ్ తర్వాత 22 ఫెబ్కి కూడా మెసేజ్ చేసింది. అయినా సరే వాళ్ళది అసలు ఏం రెస్పాండే లేదు. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే 22 ఫెబ్కి మెసేజ్ పెట్టింది, 24th ఫెబ్కి మెసేజ్ చేసింది. తను ఏదో వాయిస్ రికార్డింగ్ పెట్టి అక్కడితో మ్యాటర్ క్లోజ్ చేసేసింది. మళ్ళీ పాపం మేము వాయిస్ మెసేజ్ మీద మెసేజ్ చేస్తుంది. మళ్ళీ ఫెబ్ నుంచి మార్చ్ 14th హలో అని పెట్టింది, పాపం రిప్లై లేదు. 15th హలో పెట్టింది, రిప్లై లేదు. 25th మెసేజ్ పెట్టింది, రిప్లై లేదు. మళ్ళీ ఏమంటారు ఈరోజు కూడా మెసేజ్ పెట్టింది, రిప్లై లేదు. సో అసలు చూడండి, 21 అక్టోబర్ ఎక్కడ, మార్చ్ 25th ఎక్కడ, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 6 months ఒక మనిషిది కొలాబ్ చేస్తాము అని వాళ్ళు అడిగి చేస్తాము అని చెప్పిన తర్వాత 6 months వెయిట్ చేపించడం ఏంటి? 6 months అని ఎందుకు అంటున్నానంటే 6 months తర్వాత తను ఎక్స్పోజ్ చేసింది కాబట్టి వాళ్ళు వీడియోలో ఎక్కడం అనేది జరిగింది. లేకపోతే ఈ మ్యాటర్ గురించి అసలు ఎవరికి తెలిసేదే కాదు. 1 year తర్వాత కూడా వాళ్ళు చేశారని అసలు గ్యారంటీ ఉండేదే కాదు. సో ఈ వీడియో పెట్టిన తర్వాత ఇట్స్ మిలయ వాళ్ళు దొంగ ఏడుపు, యా ఇట్ ఈస్ వెరీ ట్రూ, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ స్కోల్డింగ్ దెమ్. ఎందుకంటే అసలు ఎంత దొంగ ఏడుపు చేస్తున్నారంటే ఈమె ఈ వీడియో పెట్టంగానే వీళ్ళు ఏం చేసి ఉండాలి, ఓకే సారీ సిస్టర్, మేము మర్చిపోయాము, మేము ఇంత వర్క్లో బిజీ ఉన్నాము, మాది డబుల్ బెడ్రూమ్ వాళ్ళది గవర్నమెంట్ ఇచ్చారు కదా, సో అది చేసుకోవడంలో మేము బిజీ ఉన్నాం కాబట్టి మేము మర్చిపోవడం అయితే జరిగింది, సారీ సిస్టర్ అని వీళ్ళు అపాలజీ అయితే చేయాలి. బట్ అపాలజీ చేయకుండా వీడియోలో నాన్ సెన్స్గా వచ్చి వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, లేకపోతే నాకు 2 పిల్లలు ఉన్నారు, నా హస్బెండ్కి 14,000 శాలరీ, మేము ఇప్పుడు ఫేమస్ అవుతున్నాము, ఇప్పుడు ఎదుగుతున్నాం, ఇప్పుడు మనీ సంపాదిస్తున్నాము అని ఒక సింపతి కార్డ్ అవన్నీ అసలు ఎవ్వరు పబ్లిక్ అడగలేదన్నమాట. వీళ్ళు తప్పు చేశారు. కొలాబ్ చేస్తామని అడిగి 2 డ్రెస్సెస్ తీసుకొని 1000 రూపీస్ కాస్ట్ అయ్యేది 2 డ్రెస్సెస్ తీసుకొని వీళ్ళు కొలాబ్ చేయకుండా 6 months అట్లనే పాపం మమ్మల్ని అంత వెయిట్ చేయించారు. ఇప్పుడు మీరు చూసుకోండి, మేము బిర్యానీ ఆర్డర్ చేసిన ఒక 1 hour 2 hour లేట్ వస్తేనే మాకు అసలు ఎంత కోపం వస్తుంది, ఎంత ఇరిటేటెడ్ అయి ఉంటాము, అంత తిడతాము. అలాంటిది పాపం వీళ్ళు అర్థం చేసుకుని సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు ఓకే పాపం పోనీలే 1 month వెయిట్ చేద్దాం, 2 months వెయిట్ చేద్దామని పాపం ఆమె 6 months వరకు వెయిట్ చేసింది. వీళ్ళు అసలు రెస్పాండే అవ్వలేదు. అండ్ వీళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు కదా ప్రీ ప్లాన్డ్గా చేశారు అని. ప్లాన్డ్గా ఎలా చేస్తారు? ప్లాన్డ్గా ఓకే వీళ్ళకి కళ వస్తుందా 6 months వీళ్ళు అసలు నా కొలాబ్ చేయరు, 6 months తర్వాత వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దామని ప్రీ ప్లాన్డ్ అని తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు 1 month ముందే చేయలేదు? చేయాల్సింది కదా. ప్రీ ప్లాన్డ్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు 6 months వరకు వెయిట్ ఎందుకు చేయించారు? మరి వీళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గానే చేస్తున్నారని. 6 monthsకి ముందే కొలాబ్ చేసి పడేసి ఉంటే ఈమె ప్రీ ప్లాన్డ్ చేసిందంతా వేస్ట్ అయ్యేది కదా. సో లేదు, అది లేదు. సో ఈ వీడియోలో మళ్ళీ ఏం చెప్పారంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అని ఆమె థంబ్నెయిల్ పెట్టింది. బట్ ఈమె ఏం చెప్తుంది, నేను డబ్బులు తీసుకోలేదు, డ్రెస్సెస్ తీసుకున్నాను. డ్రెస్సెస్ ఎలా తీసుకుంటారు? మనీ కదా కొనేది. సో వీళ్ళు డ్రెస్సెస్ తీసుకున్నారంటే
వీళ్ళు వేరే కస్టమర్కి 1000 రూపీస్ అమ్ముతారు. ఆ 1000 రూపీస్ వీళ్ళకి రాలేదు, వీళ్ళకి ఫ్రీగా డ్రెస్సెస్ ఇచ్చినారు. సో ఈ డ్రెస్సెస్ మనీ కాస్ట్ వీళ్ళకి లాస్ అయినట్టే కదా, ఇండైరెక్ట్గా మనీయే కదా వీళ్ళకి లాస్ అయ్యింది. కాబట్టి ఆమె డబ్బులు తీసుకున్నారు అని పెట్టినా, బట్టలు తీసుకున్నారు అని పెట్టినా ఒకటే కదా. పబ్లిక్ని ఎందుకు వీళ్ళు డబ్బులు తీసుకున్నారని పెట్టారు, బట్ మేము తీసుకుంది బట్టలు అంటే వీళ్ళు ఒప్పందం చేసుకుంది కరెక్టు, ఆమె చెప్పిందంతా కరెక్టు. బట్ డబ్బుల ప్లేస్లో బట్టలు అని రాయకుండా డబ్బులను పెట్టారని మొత్తం ఆమెను రాంగ్గా బ్యాడ్గా చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్. అండ్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఇంకొక చీప్ ట్రిక్ ఏం చేసిందంటే, డ్రెస్సెస్ 6 మంత్స్ నుంచి నాకు డ్రెస్సెస్ దొరకలేదు, ఒకవేళ డ్రెస్సెస్ దొరికితే అప్పుడు చేస్తా అని అన్నది కదా. అంటే ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడుతుందంటే 6 మంత్స్ వెయిట్ చేసిందే కాక మళ్ళీ అంత నెగ్లెక్ట్గా మాట్లాడితే ఎవరికి మండదు, ఎవరికైనా సరే మండుతుంది అనమాట తను మాట్లాడే మాటలకి. ఓకే దొరికితే చేస్తా, వాళ్ళు చేస్తా అంటున్నారు కదా, మేము ఎక్కడ చేయలేదు అని చెప్పలేదని. 6 మంత్స్ వరకు వెయిట్ చేపించడం ఏంటి, అసలు 6 మంత్ తర్వాత చేస్తా అని చెప్పడం ఏంటి. ఓకే చేస్తాము అని ఒక 1 ఇయర్ 2 ఇయర్ 10 ఇయర్స్ వరకు చేస్తాము అని చెప్పిన తర్వాత ఓకే మేము చేస్తాం అని చెప్పినాం కదా అని అంటే అయిపోతుందా, లేదు కదా. మళ్ళా డ్రెస్సెస్ పెట్టింది, ఏమని పెట్టిందంటే పొగుడుతో పెట్టలేదు. 150కి వచ్చే డ్రెస్సెస్ 1000 రూపీస్ అని చెప్తుంది. నేను ఎందుకు ఇవ్వాలి, నేను 1 రూపీ కూడా కన్జ్యూస్ చేస్తాను, సెల్ఫిష్గా ఆలోచిస్తాను అని అన్నది కదా. మరి ఆమె కూడా 1000 రూపీస్ డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు ఆమె కూడా 1000 రూపీస్ డ్రెస్సెస్ కోసం ఆలోచించాలి కదా. తను 1 రూపీ కూడా నేను ఆలోచిస్తా అన్నది. మరి 150 వచ్చే డ్రెస్సెస్ అట్లీస్ట్ 150 అయినా తనకి రిటర్న్ చేయాలి కదా. 150 2 డ్రెస్సెస్ తీసుకుంది కదా. మరి 2 డ్రెస్సెస్ అనేది తను ఎందుకు ఇవ్వలేదు, కాస్ట్ డ్రెస్సెస్ది కాస్ట్ అయినా 300 అయినా తనకి పడేయాలి కదా. ఓకే ఇది 150కి వస్తుంది అని తను కాస్ట్ తన పడేయకుండా ఎందుకు అట్లనే ఉంచుకుంది 6 మంత్స్ వరకు. 6 మంత్స్ వరకు దొరకని డ్రెస్ సడన్గా ఎందుకు దొరికింది అంటే, ఇప్పుడు వెతుకుతే దొరుకుతుంది, బట్ వీళ్ళు వెతకకుండా కావాలని నెగ్లెక్ట్ చేశారనమాట. అసలు వెతకడం ఎందుకు, మేబీ కనిపించింది అయినా సరే దొరకలేదు అని నెగ్లెక్ట్ చేసి పాపం ఆమె కొలాబ్ చేయకుండా, ఇటు వీళ్ళ డ్రెస్సెస్ ప్రమోట్ చేయకుండా వాళ్ళ 1000 రూపీస్ మొత్తం లాస్ అయ్యేటట్టు చేసి మళ్ళీ అంత నెగిటివ్ వేలో సారీ చెప్పకుండా మళ్ళీ నెగిటివ్ వేలో ఆమె డ్రెస్సెస్ 150కి వస్తుంది చాలా చీపు అది ఇది అని బ్యాడ్గా చేసింది. సో అసలు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఫేమస్ అయ్యారు, ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి, బట్ అది మెయింటైన్ చేయలేదు తను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తను 150 డ్రెస్సెస్ అన్నది, ఆ 150 డ్రెస్సెస్ వేసుకుని తను వీడియో చేసింది. బట్ ఈమె ఇచ్చిందని వాళ్ళకి గుర్తులేదంట. అలా ఎలా గుర్తుండదు, మనం డ్రెస్సెస్ కొన్నప్పుడు ఓకే మాకు అత్తయ్య కొన్నది, మామయ్య కొన్నాడు, మమ్మీ కొన్నది, డాడీ కొన్నది అని అట్లా గుర్తుంటుంది. అలాంటిది ఈమె గుర్తులేదంట. ఒక కొలా ప్రమోషన్కి వాళ్ళు అడిగిన వీడియోకి ఎలా గుర్తుండదో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇవన్నీ ప్రూఫ్స్ ఆమె పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎంత చీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారంటే, ఫేమస్ అవ్వడం కోసం వీళ్ళకి అసలు వ్యూసే లేదు. వీళ్ళు కూడా ఒక సెలబ్రిటీస్ కాదు, వీళ్ళు కూడా 1 సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఫేమస్ అయ్యారు అని వేరే వాళ్ళకి చీప్ చేయడం మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు చాలా ఫేమస్ కదా, మరి సుజ్జి కలెక్షన్స్ వాళ్ళకి ఎందుకు మెసేజ్ చేశారు, వీళ్ళు నథింగ్ కదా చెప్తున్నారు కదా. సుజ్జి కలెక్షన్స్ అసలు ఏమీ లేదు, యూట్యూబ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, కమెంట్స్ లేదు, వ్యూస్ లేదు అని ఏం లేనప్పుడు వీళ్ళకి ఐడియా ఎలా దొరికింది, వీళ్ళు కొలాబ్ చేస్తామని ఎందుకు ఒప్పుకున్నారు. డ్రెస్సెస్ దొరకలేనప్పుడు వీళ్ళు ఇంత నిజాయితీ పరులు అయితే ఓకే మేము 150 డ్రెస్సెస్ 1000కి ప్రమోషన్ చేయము, మేము చాలా నిజాయితీ పరులము, మేము నా పబ్లిక్కి మోసం చేయము అని అంత నిజాయితీ పర్సన్స్ అయితే ఇది చెప్పి ఉండొచ్చు. వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చేసి ఫైన్ అయినా కట్టి ఉండొచ్చు, బట్ వాళ్ళు అది కూడా చేయలేదు. చాలా చీప్గా ఇప్పుడు వచ్చి 150 డ్రెస్సెస్ అని ఎంత చీప్గా మాట్లాడుతుంది. మళ్ళీ తినే కాకుండా వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చీప్గా మా ఆవిడకి ఇంత డిఫేమ్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన పనికి తను వచ్చి ఇట్లా చేశారు అని చెప్పడం డీఫేమ్ కాదు. ఎప్పుడైతే ఇట్స్ మీ లయ తను ఏం తప్పు చేయకుండా వాళ్ళు వితౌట్ ప్రూఫ్స్ వచ్చి మాట్లాడితే ఓకే వీళ్ళు సక్సెస్ అవ్వడం వీళ్ళకి ఓర్వలేకపోతున్నారు కాబట్టి చేసినారు అని పబ్లిక్ అనుకుని ఉండొచ్చు. బట్ అలా లేదు, తను విత్ ప్రూఫ్స్ పెట్టింది. వీళ్ళు జస్ట్ ఒక థంబ్నెయిల్ గురించి డైవర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ పిల్లల మీద ఒట్టు, నాకు 2 పిల్లలు, నాకు హస్బెండ్, 14,000 శాలరీ, అవన్నీ సింపతి కార్డ్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా సరే వీళ్ళు బుద్ధి వచ్చి ఇవంతా స్టాప్ చేసేసి ఆమెకు ఒక అపాలజీ ఇచ్చేసి సుజ్జి కలెక్షన్స్ వాళ్ళకి ఓకే మేము వీడియో చేయలేదు, డిలే అయిపోయింది, మాకు నచ్చలేదు మీ కొలాబ్ చేయడము అని వాళ్ళ కలెక్షన్స్ ఇచ్చి అయినా సరే వాళ్ళకి ఫైన్ అయినా కట్టి 1000 రూపీస్ వీళ్ళు సారీ చెప్తే ఈ మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. బట్ ఇది కూడా చేస్తలేరు అంటే ఇట్స్ మీ లయా వాళ్ళకి కూడా నెగిటివ్ పబ్లిసిటీ కావాలి, మనీ కావాలి. సో అందుకే ఇంకా ల్యాగ్ చేస్తూ ఉన్నారనమాట ఈ మ్యాటర్ని. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను మాట్లాడింది కరెక్టా రాంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.